టాస్క్ 100% ఇచ్చే కాదు, కొన్ని డేస్ కాదు ప్రాణం పెట్టాడు. గెలవకపోయినా ఏం కాదు అనే మూడ్లో ఉండదు. గెలిస్తేనే స్టాండ్ అవుట్ అవుతుంది. గెలవకపోయినా ఏం కాదు అట్లా అనుకుంటాం, కానీ గెలుస్తేనే అది డిఫరెంట్ ఉంటుంది. చూస్తే హై వస్తుంది. గెలవాలని చేయాలి, 100% ట్రై చేయాలి. అదే చేయాలి కదని మళ్ళీ ఫౌల్ గేమ్ ఆడటం అలాంటివి ఆడు. కొన్ని డీల్స్ పెట్టుకుంటారు కదా, డీల్స్ వాళ్ళు పెట్టుకున్నా నువ్వేం పెట్టుకోవు. ఇలాంటి డీల్ లేకుండా ఆడు. సింగిల్గానే గెలుస్తావు. ఆల్రెడీ కొన్ని గెలిచినావు, ఇంకా సింగిల్గానే గెలుస్తాయి. ఏం కాదు, ఫ్యూచర్లో సింగిల్ గేమ్సే ఉంటాయి. మరి ఇమ్యూనిటీ అలాంటి మనకేం వద్దు. మొత్తం నామినేషన్ ఉండదు. అది ఇమ్యూనిటీ ఓన్లీ మెగా చీఫ్ అవుతున్నా ఏం వద్దు మనకు. మంచిగా నామినేషన్ ఉండాలి. కొన్ని డేసే ఉన్నాయి కదా, జస్ట్ కళ్ళు మూసి కళ్ళు చేస్తారో ఫైనల్లో ఉంటావు అంతే. 4th నామినేషన్. ఏమైనా సజెషన్స్? నీకేం డౌట్స్ ఉన్నాయి? ఎట్లా నీకేమైనా చూస్తున్నావు? అదే నా మమ్మీ నాన్న వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఫుల్ సాటిస్ఫైడ్, అందరు హ్యాపీ ఉన్నారు. మా అన్నయ్య కూడా నా లెక్క జస్ట్ పాయింట్ మాట్లాడతాడు అంతే, ఎక్కువ మాట్లాడలేడు. ఓన్లీ నామినేషన్ లోనే నేను మాట్లాడేది. నార్మల్ టైంలో ఏం మాట్లాడతారు? అరే బాయ్స్ అంతే ఉంటాయి, అంతే బాయ్స్ అంతే ఉంటాయి. అంటే ఇద్దరు సిస్టర్స్ అనుకో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇద్దరు బ్రదర్స్ ఎక్కువ మాట్లాడుతారు. మీరు తక్కువ మాట్లాడతారా? మాట్లాడరు, గొడవ పడుతున్నారా? అది మాకు తెలియదు. మాట్లాడరు, తక్కువ మాట్లాడుతున్నట్టు ఏం తెలియదు. మాట్లాడరు. పెళ్లి చూపులు టాస్క్ అయిపోయింది. పెళ్లి చూపులు అయిపోయింది. పెళ్లి కొడుకు ఎవరో ఫిక్స్, పెళ్లి కూతురు ఫిక్స్ కాదు. ఇది బాగా వచ్చిందా? మీరే చెప్పాలని అవసరం లేదు. పాస్తా తింటారా? ఉంటాడా? అమ్మాయి తీసుకురండి. అయితే తింటా. మరి ఉప్పు కారం వేస్తే మళ్ళీ నాకు నేనే ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. వీళ్ళందరూ నేను తిని ఇబ్బంది అయినట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకేం చెప్పండి కబుర్లు. వెయిట్ ఎలా నడుస్తుంది? సీజన్ ఎలా ఉంది? సీజన్ బాగుంది, సూపర్ హిట్ అయింది. సీతాఫల్ సీజన్ చాలా బాగుంది. తమ్ముడు తర్వాత మీకు ఎవరు ఇష్టం ఇక్కడ? చెప్పండి. అలా ఏం లేదు, అందరు ఇష్టం నాకు. అసలు అందరు బాగా గేమ్ లాగా చూస్తా. అలా మనోడని అలా ఏం కదా, గేమ్ పర్సనల్ గా. సరే మీ తమ్ముడు తీసేసి. వీళ్ళ ఆట నచ్చుతుంది నాకు, వీళ్ళ డైలాగ్స్ నచ్చుతాయి, సంథింగ్ అట్లా. నాకు నబిల్ నచ్చుతుంది, ఇంకా ఉన్నారు ప్రేరణ నచ్చుతుంది, అందరు నచ్చుతారు. అంటే ఇది నా ఒపీనియన్. అట్లా అంతేనా? ప్యూర్లీ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే ఆవిడ ఆడిన ఆటల్లో ఏది బాగుంది? ఇప్పుడు ఎందుకు లేరా నాకు? మీరే నాది ఎక్కువ మీరు కోవేసార్ల లాగా చేశారు కదా, అది బాగా నచ్చింది అన్నట్టు. అసలు యాస్టీ దింపేశారు. అంటే ఎవరి వయసు తగ్గట్టు వాళ్ళ కోవేసర్ల గారిది ఇక్కడ ఇమిటేషన్ చేస్తారు చూడు, మనకి టైం కిచెన్ టైం కావాలి. విష్ణు గారు ఆడిన ఆటల్లో బాగా ఆడిందిరా. మా దేశముద్ర వీకెండ్ ప్రతి ఆట తనే గెలుస్తుంది. వీక్ డేస్ లో చెప్పండి అన్న. నేను గెలిచి కూడా చాలా రోజులేదు. మీరు ఇలా అంటున్నారని అక్కడ కొంచెం తగ్గుతాంలే అని అక్కడ తగ్గించేసి, వీక్ డేస్ లో తగ్గించేసి, మొత్తానికి తగ్గించేసి మేము అనేది అంటుంటాం. మీరు ఆడండి, బాగానే ఆడుతున్నారు. అలా అయింది కదా, చెప్పాలి కాబట్టి ఏదో పాయింట్ గుర్తొచ్చి చెప్తుంటారు. మీరు బాగా ఆడుతున్నారు, అలా అయింది. మీరు మంచిగానే ఆడుతున్నారు, బాగా కంటిన్యూ చేయండి. ఒకసారి బ్రో వేణు గురించి కూడా ఆలోచించు. చూడండి, అంటే గౌతమ్ ఇష్టమే, మా ఇష్టం. అవునా? అవునా? గేమ్ లాగా ఉంది. కాదు, గౌతమ్ ఇష్టమే మీ ఇష్టమా? వదిలేయండి, మంత్ ఉంది కదా. ఈ మంత్ లో ఇంట్లో ఉన్న అమ్మాయిలందరూ నాకు అక్కలు. ఎవరు అక్కలు కాదు, ఎవరు బ్రదర్స్ కాదు. ఓకే, ఆల్ ఫ్రెండ్స్. నాకు కాదు, ఎవరు ఓన్లీ ఫ్రెండ్స్. గారు తమ్ముడు దయచేసి ఇక్కడ నాకు ఎవరు అక్కలు కాదు, ఓకేనా? సిస్టర్స్ అవుతాం. అవినాష్ అన్నయ్య, నీకు అందరు చిన్నాళ్ళు, అందరూ అక్కలెట్ అవుతారు, చెల్లెళ్ళు అవుతారు నీకు. అంకుల్. అంకుల్ అది ఇంకా క్యారెక్టర్ లో ఉంది. అంతే. నీ పిల్లలది కాదు, నీకు చెప్పే. యశ్వండలో కొంచెం పెద్ద. అవినాష్ డోంట్ కాల్ మీ అంకుల్. యశ్వండలో యశ్మి గుడ్. కాల్ మీ అవినాష్, డోంట్ కాల్ మీ అవినాష్, డోంట్ కాల్ మీ అంకుల్, ఓకే? Voice says no.
నెక్స్ట్ అన్నయ్య అని పిలిచేస్తా ఇప్పుడు. వద్దు అంకుల్ ఆర్ యంగెస్ట్ బాయ్ వెళ్ళి pasta తినిపోయి చెప్తా. 25 జస్ట్ వెళ్ళి pasta తినిపో. 33 అంటున్నా కానీ 25 ఇక్కడ. ఇక్కడ బేసిక్ అంకుల్ ఆంటీ ఇద్దరు అయితే నేను అంకుల్ తన ఆంటీ పెట్టండి మా ఇద్దరు ఓకే ఓకే మీరు ఇబ్బంది అందరూ పడుతున్నారు ప్రేరణ అర్థమైంది వచ్చాక మీ శ్రీప్రభ ఏదో అనుకున్నావు అడుగు. నిద్రపోవట్లేదు ఆయన అది తప్ప ఏం చేస్తారు? రెస్టింగ్ మోడ్ అది రెస్టింగ్ సీజన్ 7 ఉన్నది ఓన్లీ రెస్ట్ మోడ్ అంతే. కాదు తేజగాడు కదా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అందుకే అన్నని గుర్తుపడతావా? సార్ నువ్వు అప్పుడు వీకెండ్ ఎపిసోడ్ చూశాను కదా. డైరెక్ట్ కలవలేదు కదా ఎప్పుడు. ఫోటోలు కూడా ఎప్పుడు చూసినప్పుడు ఫోటోలో గుర్తున్నా. అందుకే సడన్ గా చూసి ఏంటి అందుకే వచ్చిన. నాకు యాక్చువల్లీ ఇంకో అన్నయ్య ఉన్నారు. మీరు సగం గౌతమ్ లాగా సగం నా అన్నయ్య లాగా ఉన్నారు. చూస్తుంటే మా అన్నయ్య గుర్తొస్తున్నారు. మీరేం మాట్లాడట్లేదు ఆవిడ ఆలోచిస్తుంది. అందరూ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు కావాలి ఆవిడకి. డీప్ థింకింగ్ ఏం డైలాగ్ ఎలా ఏం మాట్లాడాలో ఆలోచిస్తుంది అంతే కదా. అందరూ కాదు గ్యాప్ వచ్చినప్పుడు కాదు కాదు నాకు తెలిసి ఏం సాంగ్ వేస్తారని ఆలోచిస్తున్నట్టు. కాదు గ్యాప్ వచ్చినప్పుడు అడిగిన మీరేం మాట్లాడట్లేదు తిరిగి రెండోసారి ఇది. పాపం తమ్ముడు మనసు తెలుసుకునే అన్న. మళ్ళీ చెన్నై వెళ్తారు ఇక మళ్ళీ ఏమైంది చూస్తున్నాడు. ఏదో మర్చిపోయినా ఎక్కడో ఏదో పెట్టి మర్చిపోయినాడు. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? లేదు ఏదో స్నాక్స్ తీసుకొస్తున్నాడా? తెలీదు, చూద్దాం. సున్నుండే. మీకు అది కూడా నా సున్నుండే కడుతున్నాడు చూడండి. మంది అది కూడా మా నువ్వు కూడా ఫ్రూట్స్ కట్ అన్నయ్య కూడా స్వీట్స్ అంటే మస్తు ఇష్టం. అన్నిటికీ ఏంట్రా సేమ్ విజయం సేమ్ విషయం పక్కన పెడతా ఇటీ. Oh, sir. Oh, sir. Oh. ఎక్స్క్యూజ్ మీ బిహేవ్ You telling about behave? మై గాడ్ చిన్నప్పుడు మమ్మీ లేకపోతే నేను కల్పించాడు అన్నయ్యకి. అన్నయ్య కలపకుండా తిన్నాడు అనమాట. కలిపితే తిన్నాను. మరి నేను ఎంత కలుపుతున్నాను చెప్పాలి కదా. అందుకే తినట్లేదు. ఇక్కడే పోయింది నువ్వు అంత కలుపుతున్నావు కాబట్టి. అక్కడ చూడు కలుపుకుండా నచ్చుతుంది. రేపటి నుంచి చూడు నేను కనపడిన కూడా కనపడ. వేరే వాళ్ళు కలిపితే తిన్నాను. కలిపి తినడం కొన్ని నిమిషాలు తినిపించడం ఊరుగా, అలవాటు చిన్నప్పటి నుంచి. దాని తర్వాత మీరు మళ్ళీ మూవీ కూడా తీశారు కదా డైరెక్ట్. అక్క బాగా ఎక్కడ? ఆ మూవీనే బాగుంది అన్నాడు. బాగుంది అది ఆడిషన్ అవన్నీ. చాలా హిట్ అయిపోయింది ఆ మూవీ. ఓ పోస్టర్ కూడా వేసేసారు. ఏయ్ మా బాబాయ్ కట్టోట్ల నుంచి మా సినిమా పేరు ఏంటి అమ్మా ఫస్ట్? అక్క బాగా ఎక్కడ? చూడు, ముందు ఇంకోటి ఏపీ చూస్తారా? చూస్తారా చూసారంట. మీరు సరిగ్గా తీస్తారా? పోస్టర్ కూడా ఇది కూడా వస్తుంది ఫ్లెక్సిబుల్ పోస్టర్ వస్తుంది. రష్మి పాత సినిమాల్లో విలన్స్ ఇలా రా. కాదు ఈ కామెడీ స్కిట్ కానీ లాస్ట్ లో ట్రాజెడీ ఎండింగ్ ఉంటుంది మాకు. ఈ వీక్ చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అందరికి. బట్ ఈ వీక్ హ్యాపీగా ఉంటాం. నెక్స్ట్ సండే రాగానే ఎవరు తప్పులు చేయలేదు. నామినేషన్స్ కి బుర్రమ్మా. నాకు మండే పాయింట్స్ ఇచ్చిపోతాడు. 2 పాయింట్స్ ఇచ్చిపోన్నా. నీ మీద అవసరం లేదు రే తేజ. ఏం చేశాడు ఈ వారం? అదే అదే పాయింట్, ఏమి చేయలేదు అన్నదే పాయింట్. ఆమె హైలైట్ ఇంటిస్తుంది. నాకు నా దగ్గర అయితే నేను అందరికి కలిసి ఒకే పాయింట్ ఉంటే ఆ పాయింట్ నా పక్కనే ఉంటే పాత వీకులు తవ్వుకోవడమే. అంతే కదా. ఓకే మళ్ళీ నీదే వస్తుంది పాత వీకులు. ఆమె ఫస్ట్ నుంచి వస్తుంది. చేయలేదు, ఎవరెవరు పగ తీసుకోలేదు వాళ్ళందరూ తీర్చేస్తారు. లాస్ట్ టైం ఛాన్స్ రాలేదు చేయడానికి. మీరు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తున్నారు. నామినేషన్ లో ఇచ్చింది వచ్చిందా? అన్ని నన్ను ఎవరు అక్క అనొద్దాను కానీ నామినేషన్ డైలాగ్ చెప్పండి లేచి క్లాప్స్ కొట్టేసి అది కూడా వచ్చింది. ఏ డైలాగ్? అదే కూర్చొని ఇలా కూర్చొని చెప్పారు కదా పుష్పలాగా కూర్చున్నారు కదా, అది కూడా బాగుంది. అట్లా కూర్చున్నారు నామినేషన్. చూడలేదు. అదే అదే చెప్పలు వాడు నన్ను చూడలేదా? ఎక్కడా నేను చూడట్లేదు. అదే కదా నామినేషన్ అక్కడ చూడొచ్చుగా కనీసం. ఆ అబ్బాయి పాడైంది కదా. వేరే చోట చూస్తున్నాడు. ఎవరిని చేద్దామని చూస్తున్నట్టున్నాడు అప్పుడు. అబ్బా మేము చూస్తున్నాం గౌతమ్ ఏం చూస్తున్నావు? నిన్ను.
ఏం చూస్తున్నా ఆయన అందరూ చూస్తున్నారు, ఆయన ఎవరు? అప్పుడు వాటర్ దాంట్లో గౌతమ్ చీఫ్. అందరిని చూస్తున్నా, నేను సైకాలజీ స్టడీ చేస్తున్నా. ఏం వాటర్ దాంట్లోరా? ఈమె వాటర్ పోస్తున్న దాంట్లో గౌతమ్ చీఫ్. లేదు లేదు గౌతమ్ నా పక్కనుండే రైట్. అవినాష్లోకి అవినాష్ అయితే మీరు అందరూ దేంట్లో దేంట్లో చీఫ్ అప్పుడు అది హత్య గారు ఉండే నేను అక్కడ. అందుకే కదా వాడు టవల్స్ ఎంత ఇచ్చాడు అందరికి. స్వాప్ అయ్యాం. నామినేషన్స్ అంటున్నావా? వాటర్ టాస్క్ గురించి మాట్లాడు. అదే వాటర్ నామినేషన్ నువ్వు పుష్ప లెక్క కూర్చున్నావు. అవినాష్ బ్లాక్ వాటర్ లో చీఫ్ ఎక్కడ యాక్టివిటీ నా గ్రౌండ్ లోనే గేమ్లు అన్ని పెట్టి బాగా ఆడారు. మన తేజ ఎఫర్ట్స్ మైండ్ గేమ్ కొంచెం బాగుంది. లాస్ట్ కి వీళ్ళిద్దరు దాన్ని చేసేసారు. ఎఫర్ట్స్ ని మైండ్ గేమ్ ని కింద బస్తాలో పెట్టి పడి నేను మ్యారేజ్ అని చెప్పాను కానీ అందరు అమ్మాయిలు మనం కావాలని చెప్తాడు. మ్యారేజ్ అయింది అయినా పర్లేదు. ఫోటో పడుకో. చిన్న ఆవిడ వచ్చింది, ఇంకో ఫోటో